సత్యసాయి కవి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజున ధర్మాన్ని నిలబెట్టడానికి ఆది శంకరాచార్యులు వారు దేశం నలుమూలలకు ఎలాగా తిరిగారో అదే మన 2 రాష్ట్రాల్లో దేశంలో ఏ రోజు క్షణం ఖాళీ లేకుండా ఈ ధర్మ ప్రచారానికి పూనుకున్న మన స్వామివారు రాధా మనోహర్ స్వామి వారిని వేదిక మీదకి రావాలని స్వామివారు ఒక్క మాటగా చెప్పాం. మేము వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా కూడా కలవలా. ఇంత సమయం తీసుకొని ఇంత శ్రద్ధలతో అందరు రైతుల దగ్గరికి పలకరించారు, ఫోటోలు తీసుకున్నారు, చేతి వృత్తిలో పలకరించారు, ఆయన అనుభూతి చెందారు. ఇది ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్ళటానికి దేవస్థానంలో తరిగొండ వెంగమాంబ రోజుకి 1,00,000 మంది తినే రోజు దగ్గరికి వస్తుందని, దీంట్లో స్వామివారి పాత్ర కూడా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు. అద్భుతం, అద్భుతం. చెప్పే ఉంది ఒక మంత్రం చెప్పుకున్నాక చూడండి, చిత్రమే ఇక్కడ చిత్రం. ఈ చిత్ర ప్రముఖుల్లో అతి ముఖ్యమైన పేరు కలిగిన రవివర్మ గారు. ఇది ఇంకా విచిత్రం కదా. అంటే ఈయన ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చే రవివర్మ, మన శరీర కర్మను తొలగించే రవివర్మ. కానీ అసలు రవివర్మకే అందని ఒకే అని కదా. సో చిత్రాలు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు. మనకి తెలుగులో వడ్డాది బాపయ్య గారు, అవునా? బాపు తోపు, ఇంకా ఆయనకి లేదు స్టాపు. కాబట్టి అసలు మనలో హృదయం ఉంది అనడానికి ఇది రుజువు. నీకు అర్థమైందా? హృదయం ఉంటేనే ఇలాంటి చిత్రాలు, ఇలాంటి వాతావరణం ఉంటుంది. మంత్రం చెప్పుకున్నాక విషయంలోకి వెళ్దాం. అందరు చెప్పండి. మన నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం. ఉగ్రం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహ జై నరసింహ, జై జై నరసింహ. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అందరు 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ. మీ అందరికీ ప్రసాదం పెట్టారుగా. మేమంటే తినలేదనుకోండి, ప్రయాణం చేసి వచ్చాం. నేనేమనుకున్నా అంటే రాగానే తినేద్దాం అనుకున్నా. కానీ నన్ను తినేసే వాళ్ళు ఉంటే నేను ఎలా తింటాను? ఇంకా నాకు చాలా నీరసం వచ్చి ఇప్పుడు దారిలో డ్రై ఫ్రూట్ ఏం లడ్డుది, విటమిన్ లడ్డు ఏదో ఉంది, ఆడ కూర్చున్నా, టక్కు నోట్లో వేసుకున్నా. ఇంతలో వేడివేడిగా గ్లాసులో ఏదో పెట్టారు, వాళ్ళతో దొబ్బేశాను. సే వర్మ ఫర్ ధర్మ, ఇఫ్ ఈ నెవర్ అలౌస్ దట్స్ మై కర్మ. సో ఆ లడ్డు వేసుకున్నా. ఇక్కడికి వచ్చే లోపల అదంతా సెకండ్స్లో అది నీళ్ళు అనుకున్నా. వెచ్చగా ఉంది, తాగితే పెచ్చగా ఉంది. ఆనంద బలం వచ్చేసింది అంతే. నిన్న సాయంత్రం ఈ టైంకి భోజనం చేశాను. 1 డే అయింది. ఒక లడ్డు, ఐ వెరీ గుడ్ వితౌట్ ఫుడ్. మీరేమో పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి వేసి కూడా సౌండ్ లేకపోతే అసలు ఎలా ఉండాలి? సౌండ్ కాదు, రీసౌండ్ రావాలి. ఇలా మేపినందుకు, మిమ్మల్ని ఆపినందుకు ప్లీజ్. సహజమైన ప్రకృతి ఛాయ్ తాపినందుకు. తాపడం అంటే ఇంకా తెలంగాణ భాష. నానా హరే కృష్ణ. చూసారా, మన వాళ్ళకి ఫుడ్ పెట్టకపోయినా గడ్డి పెడితే చాలా సౌండ్ ఫుల్గా అవుతుంది. తప్పదు నానా. ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. మంచోళ్ళు, మంచి మనిషికో మాట. రెండోది నేను చెప్పను ఏదో అనేసి. నానా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ ప్రహ్లాద లక్ష్మీ నరసింహదేవ భగవానికి, సింహాది అప్పన్నకి,
గోమాతాకి, తులసి మాతాకి, భూమాతాకి, భారత్ మాతాకి, గీతా మాతాకి, గంధరాజ్ భాగవతంకి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. మీకు విషయం చెప్పి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. విజయరామ గారు ఋషి, ఆయన ఉంటేనే మనకు ఖుషి. మనం అందరం శివాలయానికి వెళ్ళి ఉంటాం. సింహాచలంలో కూడా అలా మెట్లకి ఎడం పక్కన శివాలయం ఉంటుంది. అలాగే తిరుమలకి క్షేత్రపాలకుడు ఎవరు? శివుడే. శివుడికి ఎదురుగా ఎవరు ఉంటారు? నంది. నంది అంటే ఎద్దు. మీరు ఎవరైనా యాగంటి వెళ్ళారా అండి? చేయొద్దండి. వెళ్తే తిప్పునాన్న తిప్పడం. వెళ్ళకపోతే వెళ్ళండి. యాగంటి కర్నూలు జిల్లాలో ఉంది. అక్కడ గుహలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేశారు. ఇప్పటికీ ఆ గుహ ఉంది. వారు కాలజ్ఞానం రాశారు. అక్కడ బసవన్న ఉంటాడు. ఆయన చెప్పారు ఈ కలియుగం అంతం అయిపోతే ఆయన రంకేస్తాడని. యాగంటి బసవన్న లేచి రావయ్యా అన్నారు. అంటే కలియుగం అంతం అయిపోతే ఏమేమిటి కొన్ని లక్షణాలు చెప్పారు. అందులో ఈ బసవుడు అలా పెరుగుతూ ఉంటాడని మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. డాక్యుమెంటరీలు ఇంగ్లీషులో తెలుగులో ఉన్నాయి. 4 స్తంభాల మధ్యన ఆ బసవన్న ఉంటాడు. ఈ బసవన్న అలా పెరుగుతూ స్తంభాలకు ఆనుకుపోయాడు. ఇప్పుడు ఎలా? నిజం బసవన్న కాదుగా, రాయి కదా. రాతి బసవన్న పెరుగుతున్నాడు, నిజం బసవన్న తరగబడుతున్నాడు, తరిగిపోతున్నాడు. మీరు రాళ్ళని పూజిస్తారు అనేటువంటి లో క్లాస్ ఫెలోస్కి చెప్తున్నా, రాళ్లల్లో కూడా జీవం ఉంటుంది. మీరు రాళ్లల్లో దైవాన్ని చూడలేరు కాబట్టి మీరు జీవుల్లో కూడా దైవాన్ని చూడలేరు. కాబట్టి ఎడారి మతాలు ప్రపంచంలో హింసలో తోపులు, క్రైమ్లో తోపులు, ప్రపంచాన్ని విభజించడంలో తోపులు. మనకి తెలిసింది ఓన్లీ భజించడం లేదా ఆహారం భుజించడం. వాళ్ళకి తెలిసింది విభజించడం. కాబట్టి ప్రపంచానికి భజించేవాడి వలన లాభం ఉంది, భుజించేవాడి వలన నష్టం లేదు. కానీ విభజించేవాడి వలన కోట్ల జీవులు నశించిపోతున్నాయి, కోట్ల మంది మనుషులు హత్యగావింపబడ్డారు. దానికి ఉదాహరణ ఓ పాకిస్తాన్, ఓ బంగ్లాదేశ్, ఇప్పుడు బెంగాల్. మనం మారాలి. ఎవడో మారతాడు, ఎవడో వస్తాడు ఈ కబుర్లు చెప్పకండి. మనం మారాలి. మనం అంటే కేవలం ఆవుల అమ్మని చూసే జాతి, మట్టిలో భూమాతని, తులసి మొక్కలో తులసమ్మని, నీళ్లల్లో గంగమ్మని, డబ్బుల్లో లక్ష్మీదేవిని, పుస్తకాల్లో సరస్వతిని చూసే జాతి మారాలి. అప్పుడే ఈ మానవ జాతి నిలబడుతుంది. నీళ్ళని గంగమ్మ అనే మన జాతి నీళ్లు కొనుక్కు తాగే స్థితికి వెళ్ళిపోయాం. మనం ఏమి ఎదిగాం చెప్పండి? వాటర్ కొనుక్కుంటున్న మనం మాట్లాడడానికి ఎలా సరిపోతాం? మా చిన్నప్పుడు మేము నదుల్లో చెరువుల్లో నీళ్లు తాగేమన్న వాళ్ళు చేతను తిప్పనైనా తిప్పడా? ఎందుకంటే ఆ నీళ్ళల్లో తామరాకులు ఉండే, తామర పువ్వులు ఉండే. ఆ పువ్వులు కోసం అని మేము 2 అడుగులు లోపలికి వేస్తే మావయ్యలు రేయ్ వెళ్ళకండి అని లాగేవారు. ఎందుకంటే లోతు ఉంటుంది, పిల్లలం. అసలు ఇలాంటి అనుభూతులు ఎవరికైనా పిల్లలకి ఇప్పుడు ఉంటాయండి? అంటే అందులో అణువు తీసేస్తే మిగిలింది ఉంటుంది. యు గాట్ ఇట్. ఎందుకంటే సెల్ ఇచ్చేస్తారు. 1 ఇయర్ కిడ్డు ఆడు తిండి తినాలంటే సెల్ ఇవ్వాలి సార్, లేకపోతే ఆడు తిండవు, ఆడు వెండవు. ఎవరు తయారు చేశారు వాడిని? ఇన్ని మాటలు ఎందుకు కానీ, మా ఇంట్లో టీవీ లేదు చేతన్నమ్మా తిప్పు నాన్న తిప్పడం. మీ ఇంట్లో లేదు టీవీ అందుకే మీకా టీవీ. అనురాధ మాట మీరు వినరాదా, ఒక ఆవుని మీరు కొనరాదా, సహజాహారము మీరు తినరాదా. ఈ గాట్ ఇట్? అదైనా టీవీ చూసి చూసి ఆడు బుర్ర పాడైంది, తర్వాత టీవీ పాడైంది, తర్వాత ఆ బుర్ర బాగైంది, అందుకే టీవీని వదిలేసింది. ఇప్పుడు చెప్పాలి వహవా వహవా అని. విన్నారా మీరు? ఆవిడ కన్నారా? చూసారా? టీవీ చూసి చూసి వెన్నె వంగింది. వెన్న పూసలా వంగాలి మన బాడీ, వెన్ను వంగడానికి కాదు. అడ్డమైంది తింటే వచ్చేది క్యాన్సర్. రవివర్మ గారి మాట వింటే వస్తుంది ఆన్సర్.
మా విజయరామ్ గారే దానికి స్పాన్సరు. చూసారా, వెన్ను వంగింది, వెన్నపూస చిలికేగా అది మళ్ళీ నిలబడింది. ఇప్పుడు నేను మీకు శివుడి దగ్గర మొదలుపెట్టా, మీరు గమనించండి. ఏమిటండి అసలు టాపిక్ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఫోటోల గురించి మాట్లాడాలి, లేకపోతే గుహ ప్రవేశం మాట్లాడాలి, మీరు యాగంటి అంటారు, చాగంటి అంటారు. అసలు ఏంటి అసలు అంటే, చాగంటి గారు కూడా గోశాల ఉంది వారికి, కాకినాడ. మేము వెళ్ళాం. ఈ రాష్ట్రానికి అయితే ఆ యాగంటి ఈ చాగంటి ఇద్దరు చాలా అవసరం. ఎందుకు అంటే, యాగంటి ఎద్దు అంటే బసవన్న, ఆయన మనకి గుర్తు చేస్తూ ఉంటాడు, ఆ బసవన్నను కాపాడితే మన జీవనం ఎలా బాగుంటుందని. ఇంకా చాగంటి గారు చాలా గుర్తు చేస్తుంటారు, ఇంకా అతిథులు చెప్తే గడ్డి పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కొందరు అంత త్వరగా మానరు. వారు మీ ఆ ఫోటో ఒకసారి పెట్టుకొని, ఇది ఎవరు వేశారు? ఈ కళాకారుడు ఏం పేరు సార్? అబ్బాయి ఏం సార్ అసలు? సార్ మీ నాన్నగారి పేరు చెప్పండి సార్. ఆయనకు ఓసారి చెప్పలు కొట్టున్నాం. పుత్రోత్సాహము పుత్రుడు దించినప్పుడు గల్గదు జనులా పుత్రుని కనుగను పొగడంగా అని పద్యం కదా. అలా ఈయన భవిష్యత్తులో కళాకారుడు అవుతాడని కళాసాగర్ పెట్టారు. సార్ మీ నాన్న తోపు, మీతో దిగాలో స్నాప్. అసలు ఎంత చిన్న విషయం కాదండి. చాగంటి గారు ఒక సరదాగా చెప్తారు ఒక పద్యం, అది వాడి పేరు విద్యాధరుడు, వాడికి అక్షరం మొక్క రాదు. వాడి పేరు కమలాక్షుడు, అది పుట్టుగుడ్డి. అంటే అసలు పేరుకి వాడి జీవనానికి సంబంధమే ఉండదు. అలా కాకుండా మీరు సార్థక నామధేయులు సార్. అయితే విషయం ఏం చెప్పబోతుందంటే, ఈ పిక్చర్లో జనాల మధ్యలో ఆవు ఉంది. ఈ ఆవు మన మధ్యలో ఉన్నంతకాలం చావు చాలా దూరంగా ఉండేది. ఆవు చావుకు దగ్గరైంది, మనం హాస్పిటల్ దగ్గరయ్యాం. చెక్ చేసుకోండి కావాలితే. ప్రతి ఇంట్లో ఆవు ఉండేది, నాకు తెలుసు. ప్రతి ఇంట్లో ఎద్దు ఉండేది. సో గృహప్రవేశ విషయంలో చాగంటి గారు మాట చెప్పేసి మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్దాం. ఆ ఒక్క కళాసాగర్ గారి ఆ ఒక్క చిత్రం గురించే రేపు పొద్దున్నాక మాట్లాడచ్చు, అంత ఉంది అందులో. ఆవుని గృహప్రవేశానికి తీసుకెళ్తే మంచిది. వీడు దేంతో కడతాడు ఇల్లు? మట్టితో కట్టడు, పోనీ నాపరాలు కూడా కట్టడు. ఏంటిది? మొజాయిక్ టైల్స్. అది కూడా మేడ మీద. వీడు ఏం చేస్తాడు? ఈడు ఆవుని తీసుకుని ఆ మెట్ల మీద దాన్ని లాగుతాడు, ఆవుని మెట్ల మీద తీసుకెళ్ళి గృహప్రవేశం. దానికి ఏమో నరక ప్రవేశం. ఎందుకని? ఆ టైల్స్ జారిపోతాయి, ఆ కాళ్ళు ఇలా అటు ఇటు స్ప్రెడ్ అయిపోతాయి. అది చాలా ఇబ్బంది పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది మా దగ్గరికి వచ్చి స్వామిజీ బ్లెస్సింగ్ ప్లీజ్ బ్లెస్ అంటుంటారు. బ్లెస్సింగ్ అంటే ఏదో ఇలా అనడమో, లేకపోతే అక్షతలు తీసుకుని ఎలా వేయడమో అని అనుకుంటున్నారేమో. అది చాలా ఒక రాంగ్ కాన్సెప్షన్, అది అపోహ. బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసా? మనని చూసి అబ్బా బంగారు తల్లి అనుకుంటారు వాళ్ళ మనస్సులో, బంగారు కొండ అనుకుంటారే, అది బ్లెస్సింగ్. అంతే. బ్లెస్సింగ్ అంటే అంతే. శాపం అంటే కిల్లే బాటిల్ వాటర్ తీసుకుని ఇలా అని కాదు. మన చూడగానే ఎవడ్రాయుడు అనుకుంటే చాలు, అదే శాపం. అదేందా? మన చూసే వాళ్ళు ఫీల్ అవుతారు. అది కొదమ సింహం గుర్తుందో లేదో సినిమా, అందులో మోహన్ బాబు వస్తే మొత్తం కంపు, అలాగనమాట. అదే శాపం. కాబట్టి మనం ఆవుని తీసుకెళ్ళిపోయి గోమాత ఆశీస్సులు కావాలనుకుంటే మేడల మీద మాత్రం మీరు అలా హింస పెట్టకండి. మీకు ఆవు మీద గౌరవం ఉంటే గోప్రవేశం కింద చేసుకుని దాన్ని పిలవండి. సరే, ఈ విషయం పక్కన పెడితే మన యాగంట్లో బసవన్న గురించి మాట్లాడాం. శివుడు ఎదురుగా బసవన్న ఎద్దు ఉంటుంది, నందీశ్వరుడు. మరి కృష్ణుడు వెనకాల ఎవరుంటారు? ఆవు. మీరు గమనించండి, శివకేశవులు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, ఒరేయ్ మొద్దు కాపాడరా ఎద్దు, అప్పుడు అనారోగ్యం అవుతుంది రద్దు, ఆవు ఉంటే నీకు ఉండదు సావు, అందుకే పెడుతున్నారు ఈ చాకిరేవు. ఇద్దరు నేర్పిస్తున్నారు. ఆవును కాపాడుకుంటే, ఎద్దును కాపాడుకుంటే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటే
ఫలసాయం బాగుంటుంది, ఫలసాయం బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. స్వచ్ఛ భారత్ ఎక్కడి నుంచి వద్ది? జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చి తినేస్తే రోగ భారత్ అవుద్ది కానీ ఆరోగ్య భారత్ అవుద్దా? అది కూడా మొన్నటిదే. మొన్నటి టమాటా బాత్ వేడివేడిగా జొమాటోలో ఆర్డర్ ఇచ్చి ఆహా ఏమి రుచి తినరా మై మరచి. మీ అమ్మ వండింది అది ఏమన్నా? మీ అమ్మ వండితే నువ్వు కామెడీలు చేస్తావు మళ్ళీ దాని మీద. వాడెవడో అందులో ఏం వేస్తాడో తెలియదు, ఏం పోస్తాడో తెలియదు. విత్ వీడియో ప్రూఫ్స్. అందుకని మీరు వినండి, మంచివే తినండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే ఆవు విషయంలో ప్రత్యక్ష విషయం, ఆవు ఎద్దు విషయంలో నా చిన్నప్పుడు నా బాల్యంలో నేను చూసా. మా పిన్ని ఎద్దు చనిపోతే ఏడ్చిందండి విజయరామ్ గారు. అది తీసుకుపోతుంటే ఏడ్చింది బోరుమని. ఎద్దు అంటే ఇంట్లో ఒక భాగం, ఆవు అంటే ఒక భాగం. ఆ భాగం పోయాక వచ్చింది రోగం. మీరు గమనించండి, ఊరికి ఓ పద్యం ఉండేదండి, మీకు తెలుసా? సొంత అప్పిచ్చువాడు, తర్వాత కామా ఉందండి, దిక్కుమాలు కలపకండి. అప్పిచ్చువాడు వైద్యుడు అంటే అప్పిచ్చేవాడు వైద్యుడే, వీడి పైత్యం, కాళిదాసు కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత. అప్పిచ్చువాడు కామ, తర్వాత అప్పిచ్చువాడు వైద్యుడు, తర్వాత ఏంటి తీర్చేవాడా? ఎవరండి బాబు? అప్పులు తీర్చడం కూడానా? ఈయన చేసుకుంటూ పోతే బాగుంది సార్. అది అప్పిచ్చువాడు వైద్యుడు, ఎడతెగక పారు ఏరు, అంటే ఎప్పుడూ నీళ్లు ఫ్లోటింగ్లో ఉండాలి, అలాంటి ఏరు ఉండాలి ఆ ఊళ్ళో వైద్యుడు ఉండాలి, ఆ ఊళ్ళో అప్పిచ్చేవాడు ఉండాలి. అలాంటి చోట మనం నివసిస్తే బాగుంటాం. ఇప్పుడు చెప్పారు. అలా ఊరికి ఒక్క వైద్యుడు ఉండేవాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు. ఇంజక్షన్ అప్పట్లో పెద్దగా ఉండేది, దాన్ని చూసి మనం భయపెట్టేవారు. తాతయ్యకి ఇంజక్షన్ చేయడం ఏమంటావా అనేవారు, పారిపోయేవాళ్ళం. సిరంజి అది ఇంత ఉండేది ఇది. మరి అప్పుడు ఆ రేంజ్లో సిరంజి ఉండేది. ఒక్క ఇంటికి కాక ఊరి మొత్తానికి ఒక వైద్యుడు ఉండేవాడు, కానీ ప్రతి ఇంట్లో ఆవు ఉండేది. ఇప్పుడు ఇంటికో వైద్యుడు కాదు, పార్టుకో వైద్యుడు. ఈఎన్టి. తర్వాత గొంతుకి ఒకళ్ళో, పంటికి ఒకడో, కంటికి ఒకడో, మోకాలు ఎడం పక్క ఒకడో, మోకాలు కుడి పక్క ఒకడో, లెఫ్ట్ లివర్కి ఒకడో, రైట్ లివర్కి ఒకడో, ఈ కిడ్నీకి ఒకడో, ఆ కిడ్నీకి ఒకడో, గుండెకాయలు రెండు లేవు కాబట్టి ఒకడే. సో మీరు గమనించండి, మనం స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా 90 నుంచి బాగా హాస్పిటల్ పెరిగినాయి. కాబట్టి గమనించండి, పోలీస్ స్టేషన్లు పెరిగినాయి. ఈ రెండు పెరిగినంటే ఏంటంటే అర్థం? ఏం పెరిగినట్టు? హాస్పిటల్ పెరిగితే రోగం పెరిగిందని అర్థం, పోలీస్ స్టేషన్లు పెరిగితే క్రైమ్ పెరిగిందని అర్థం. అంటే సమాజం ఆరోగ్యంగా లేదు, పోలీస్ స్టేషన్ రుజువు. దేహం ఆరోగ్యం లేదు, హాస్పిటలే రుజువు. మొన్న సింహాచల శాస్త్రి గారు చెప్తున్నారు, ఆయన ఇక్కడే పుట్టారు, అందుకనే పేరు పెట్టారట వాళ్ళ నాన్నగారు. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి మేము అప్పన్న అని పిలుస్తామన్నారు. ఆయన గొప్ప హరికథకులు. మీరు తిట్టినా సరే, మీరు ఏమన్నా అనుకున్నా సరే, ఇవాళే చదివాను నేను, హైదరాబాద్ చుట్టుపక్కల 470 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఆయన చెప్తున్నారు హరికథలో. రోజు 30 వరకు సింహాచల శాస్త్రి గారి హరికథ నేను రోజు వింటాను. 470 వృద్ధాశ్రమాలు హైదరాబాద్లోనే ఉంటే ఇంకా రాష్ట్రం అంతా ఎన్ని ఉన్నాయి, దేశం అంతా ఎన్ని ఉన్నాయి? ఇదేం నేలండిది చెప్పండి అందరూ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఒక ప్రశ్న అడిగి నేను వెనక్కి వస్తాను, మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతాను, ఓకే? లేకపోతే ఇంకో లడ్డు తింటే రేపు పొద్దున్న దాకా మాట్లాడతాను. రామాయణం మా ఇంట్లో ఉంది అన్న వాళ్ళు చేస్తాను. ఇప్పుడు ఆ చేతుల్లో సగం తగ్గిస్తాను చూడండి విజయరామ్ గారు. మీ ఎంతమంది చదివారని చెప్పండి, తక్కువ తింటారు. ఏదో చదివేశారు ఏంటి? కొండ అంటే 400 ఎడితే వచ్చేస్తుంది. చదివేమన్న వాళ్ళు చేస్తాను. తిప్పడా కొంచెం, మొత్తం వద్దులేండి పోనీ కొంచెం. అమ్మయ్యా, వాళ్ళకి మిగిలిన చప్పట్లు కొట్టినమ్మా. రామాయణంలో ఒక ముక్క చెప్పక తప్పదు. సింహాచల శాస్త్రి గారు చాలాసార్లు, అంటే పదే ఆ సీతారామ కళ్యాణం వింటూ ఉంటాను. దశరథుడు అడవికి వెళ్ళాడు, మనకు తెలుసు. ఏనుగు నీళ్ళు తాగుతుంది అనుకున్నాడు, బాణం వేశాడు. చచ్చిపోయింది ఎవరు?
శ్రవణ కుమారుడు. ఈయన వచ్చాడు, అమ్మ అని వినపడింది. ఆ పిల్లవాడిని దగ్గర తీసి, నన్ను క్షమించురా నాన్న, ఏనుగు నీళ్ళు తాగుతుంది అనుకున్నాను అని ఆ బాణం తీసేసరికి వాళ్ళ అమ్మ అన్నాడు, నన్ను ఏం చేయమంటారా అంటే, నా తల్లిదండ్రులు వృద్ధులు, కళ్ళు లేని వారు, వారికి దాహం పట్టుకెళ్ళి ఇవ్వండి అంటాడు. ఆ స్థితిలో మహారాజా నమస్కారం అన్నాడు. అది మన సంస్కారం, ఆ స్థితిలో అని మహారాజాని గుర్తించి. ఈ కథ ఎందుకు చెప్పాయంటే రామాయణం నుంచి, కళ్ళు లేని తల్లిదండ్రుల్ని కావడిలో పెట్టి తీసుకెళ్ళిన జాతికి వృద్ధాశ్రమాల దరిద్రం ఏంటండి? పోనీ పాండగ మహత్యం సినిమా ఎంతమంది చూశారు చేతను? అమ్మాని పిలచిన ఆలకించవేమమ్మ, ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మా అమ్మా ఎప్పుడుదో తెలుసా? నేను పుట్టక ముందుది, ఇందులో చాలామంది పుట్టక ముందుది. ఆ సినిమా, ఆ పాట, అంటే ఆ సినిమా మేము పుట్టక ముందు వచ్చింది. మేము పుట్టిన తర్వాత మాకు ఊహొచ్చే టైంకి స్టేజ్ మీద రికార్డింగ్ డ్యాన్స్లో ఈ కాళ్ళు మడతెట్టుకుని అతను అలా నటిస్తూ దేగుతూ అసలు పాడుతుంటే ఏడ్చేయడమే, ఎదరు కూర్చుని ఏడ్చేయడమే. అంటే అంత బాగా. ఆ తర్వాత కాలంలో సినిమా పాడైపోయింది, పాండురంగడని తీశారు. కానీ ఆ పాట మాతృదేవో భవ, అది కూడా అద్భుతంగా ఉంటుంది. విషయం ఏంటంటే, అలాంటి దేశంలో పుట్టి ఒక పుండరీకుడు పుట్టిన నేల, ఒక శ్రవణ కుమారుడు పుట్టిన నేల, ఒక రామచంద్రమూర్తి నడయాడిన నేల. యశోద నందమహారాజుతో అందంట, మా అబ్బాయి చాలా గొప్పవాడు. ఆహా, ఎలా మీ అబ్బాయి గొప్పవాడు? ఏమైనా పని చెప్పండి చేస్తాడు అందంట యశోద. అంటే అప్పుడు 2.5 ఏళ్ళు అంట కృష్ణుడికి, 2.5 years. ఆ పాదరక్ష ఇలా తీసుకురండి అన్నారు. ఇప్పుడు మనకి ఎవరికైనా చెప్పులు తీసుకురమ్మన్నారు అనుకోండి, ఎలా తీసుకొస్తాం? ఎవరో చెప్పులు తెమ్మన్నారు పెద్దవాళ్ళవి, ఇలా పట్టుకు తెస్తాం కదా. కానీ లోకాలను మోసేటువంటి భగవంతుడు, కృష్ణ భగవానుడు, వాళ్ళ నాన్న చెప్పుల్ని నెత్తి మీద ఇలా పెట్టుకు తీసుకెళ్ళాడు. మనకి రాముడి యొక్క పితృభక్తి తెలుసు. వాళ్ళ నాన్నగారే ఐడియా ఇచ్చారు, ఒరే నేను మీ పిన్నిని ఎదిరించలేను, కానీ ఒక్క పని చేస్తే నా దుఃఖం తీరుతుంది. నిన్న అనౌన్స్మెంట్ అయిపోయింది కదా, ఎలాగా యు ఆర్ గోయింగ్ టు బి సిట్ ఇన్ ద థ్రోన్. అందుకని అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా నువ్వే రాజని ఆల్రెడీ మెంటల్లీ కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి నన్ను జైల్లో వేసి, దశరథుడు చెప్తుంది, నన్ను జైల్లో వేసావు అనుకో, మీ పిన్ ఏంటి ఎవడో కిక్కురు మండవు, అప్పుడప్పుడు వచ్చి హాయ్ డాడీ అని పలకరించు, నేను పలకరించిపోతాను, నువ్వు సీట్లో కూర్చో. బాగుంది ఐడియా. ఇలాంటి ఐడియాలు ఏం ఇవ్వకుండానే అలాంటి పని చేశాడు ఎవడాడు? ఔరంగజేబు. అలాంటి ఐడియాలు ఎవడూ ఇవ్వలేదు. వాళ్ళ నాన్న కళ్ళు పీకేసి మరీ జైల్లో వేసాడు. ఆ జాతి అటువంటిది, ఆ ఖ్యాతి అటువంటిది, ఆ జాతి ఖ్యాతి అటువంటిది. సో కాబట్టి రాముడు చెప్పాడు, నాన్నగారు మీరు 14 ఏళ్ళు నేను దూరం అయిపోతానని చెప్పి ఈ నేరం చేయమంటున్నారు, వద్దు, నేను 14 సంవత్సరాలు 14 నిమిషాల్లో గడిపి వచ్చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి, నా దారి రహదారి ప్రస్తుతానికి సింగిల్గా జంగిల్లోకి వెళ్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రాముడిని మనం ఇప్పటికీ తలుచుకుంటున్నాం, కొలుచుకుంటున్నాం. ఆయనకి అయోధ్యలో మన గుడి కట్టుకున్నాం, ప్రపంచంలో మన ఖ్యాతి చాటుకున్నాం. మన గుళ్ళు మనకు కాకుండా పోతే మన ఆవు మనకి ఎలా అవుతుంది చెప్పండి? దేవాలయం దేనికి కేంద్రం? దేవాలయ కేంద్రంగా బోల్డెన్ని పొలాలు ఉండేవి. ఆ పొలాల ఆలవాలంగా ఉండి గోవులు రక్షించబడేవి, పొలాలు రక్షించబడి ఆరోగ్యం బాగుండేది. కానీ దేవాలయాల భూములు ఎవరి చేతుల్లో లేదు. ఈ దేవాలయాల భూములు ఎన్నో ఆక్రమించబడ్డాయి. కాబట్టి గోమాతను కాపాడడం ద్వారా మనం భూమాతను కాపాడుకుందాం. భూమాతను కాపాడుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మన కుటుంబం గట్టిగా ఉండి, మనం దృఢంగా ఉండి, వచ్చే తరాన్ని మనం నిలబెడితే ఇప్పుడు మనం వేసిన ఆ టెంట్కి, ఈ కార్యక్రమానికి అందము, ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ తాటాకుల పాక వేయడానికి ఒక రోజు పైన పట్టిందా? నిప్పు పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? తగలబెట్టడానికి ఎంతసేపు పడుతుంది?
సెకండ్స్ కదండి. కాబట్టి మనం నిర్మించడంలో సిద్ధహస్తులం కావచ్చు, కానీ వాళ్ళు నాశనం చేయడంలో సిద్ధహస్తులు. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను? ఏదో ఆరోగ్యం లేకపోతేనేమో అక్కడ తాటి మంచం, లేకపోతే ఇక్కడేమో ఈ వరి కంకులు, దీని గురించి మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒక జాతి దృఢంగా లేకపోతే నీ దగ్గర ఎన్ని కళలున్నా, నీ దగ్గర ఎన్ని కాసులున్నా చివరికి కన్నీళ్ళే మిగులుతాయి. మనం ఇన్ని ఎందుకు చెప్పాయంటే కంక్లూషను, మనం 6 రకాలుగా బలంగా ఉండాలి. ఏమిటి 6 రకాలు? శారీరక, చెప్పండి పోనీ. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ. ఇలా బలంగా ఉంటేనే ఈ జాతిని మనం కాపాడుకోగలం, ప్రపంచాన్ని కూడా మనం కాపాడగలం. సర్వే జన, ఈ నినాదం ఎవరిస్తారు? మనం మాత్రమే ఇస్తాం. మీరు ఎవరైనా యోగి వేమన సినిమా చూడండి, అందులో పాట ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఏం చెప్తారంటే, మనం అందరం ఈ తినే వాళ్ళల్లో జంతువులు తినే వాళ్ళు ఉంటారు. ఈ జంతువుని ఎందుకు తింటున్నామంటే సరదా, అంతే. అదేమి రిక్వైర్మెంట్ ఏం కాదు అది. నేను ఒక్క చిన్న లడ్డూ తిని ఇంత మాట్లాడుతున్నాను కదా. నేను 3 సార్లు తిన్నా, ఒక్క భోజనమే చేస్తా. ఆ ఒక్క భోజనం ఇంకా నాకు ప్రాప్తం ఉందో లేదో తెలియదు. మరి మనం 3 సార్లు ఎందుకు తినాలి? ఒకవేళ తింటే జంతువులను ఎందుకు తినాలి? మా చిన్నప్పుడు సినిమా వచ్చింది, సినిమా పేరు మాకు స్వాతంత్రం కావాలి. డాక్యుమెంటరీ మూవీ. జంతువులన్నీ అడుగుతాయి, మనకున్న హక్కే భూమి మీద అన్ని జీవులకి ఉంది, అన్ని ప్రాణులకి ఉంది. చాలా బాధగా ఉంటుంది. లైవ్లో ఆక్టోపస్ని తీసుకొచ్చి వాడు మూగుడిలో వేసేస్తాడు, అది ఎగరకుండా పైన మూత పెట్టేస్తాడు. కడుపులో ఉన్నటువంటి ఆవు పిండాన్ని వండుకు తినేస్తాడు. ఇంత క్రూరత్వం ఎందుకు పెరుగుతుంది? దయ లేకపోవడం వల్లే కదా. దయ ఎందుకు లేదు? జ్ఞానం లేకపోవడం వల్లే కదా. అందుకని ఈ జ్ఞానాన్ని పంచవలసిన బాధ్యత ఎవరిదే? అంటే వాళ్ళకి పంచాలని మన దగ్గర ఉండాలిగా. ఆ పాట ఏమిటంటే, దొంగలు కొల్లగొడితే వేమన గారు, ఏందైనా బాధగా ఉందా అంటే, వాళ్ళు తెచ్చిన ఈ బంగారం డబ్బులన్నీ కప్పల కింద తేలు కింద మారి వాళ్ళని కుడతాయి. వాళ్ళు స్వామి రక్షించు అంటే, ఏందైనా బాధగా ఉందా? మరి వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్ళికి వెళ్తున్న ఆ తల్లుల్ని, పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టారే అని పాట. అద్భుతం. జీవహింస మానండి. ఈ పాట పాడే ముందు ఒకటి చెప్తాను, నాకు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. నాలాంటి వాడిని ఎవడన్నా జనవరి 1 పిలుస్తాడా? కొరువుతో తలగొక్కోవడం కాకపోతే వాళ్ళకి తెలవక పిలిచారు. నేను మంచివాడిని కాదు కదా, తప్పక ఉన్నాను. మైక్ ఇచ్చిన తర్వాత వాళ్ళని వేసుకున్నాను. అది బుద్ధి ఉందా? అర్ధరాత్రి గుళ్ళు తీయడం, అర్ధరాత్రి కేకలు, అవి కేకులు. అసలు మేకులు కొట్టుకున్న వాళ్ళు కేకలు కేకులు వేయకుండా గమ్మున ఉన్నారు. మీకెందుకు ఇవి అని గడ్డి పెడితే మీరు ఒక్క క్షణం దీన్ని ఎంజాయ్ చేయండి. రాధామనోహర్ దాస్ గారు, వారికి టైం అవడం వల్ల మీకు అంతరాయం కలిగించాం. ఇప్పుడు 3 చిత్రకారులు వెంటనే వెళ్ళాలి. అల్లు రాంబాబు గారు విజయవాడ నుంచి వచ్చారు, వారు వేదికపైకి రావాలి. ఇది మీ తప్పు, నిర్వాహకులకు ఉండాలి. నేను వాళ్ళు ఏమయ్యారంటే, నేను కనపడగానే నా మీద లైక్ అంటే వెంటనే ఇచ్చేది మైక్. సో మనకి ఎప్పుడో చెప్పారు, ఆవు నడిచే హాస్పిటల్, ఆవు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. చూశారు కదా, ఆవులో ఏమేసారు? చిరంజీ మాత్రలో ఈ ఆరోగ్య ప్లస్ సింబల్. ఆవు ఉంటే, ఆవు మన దగ్గర మన విజయరామ్ గారే స్పాన్సర్. అందుకని ఆవును పెంచండి, ఆవుని చంపే వాళ్ళ దగ్గర ఏం కొనకండి, ఏం తినకండి. కొంచెం కటువుగా చెప్పాలంటే, ఎవడరా నీకు భయ్యా? మీ అమ్మలాంటి ఆవును కోసి, మీ అమ్మలాంటి ఆవుని కలిపి హలీంలో కలిపి నీకు పెట్టేవాడు నీకు భయ్యాలా అవుతాడరా? నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా. ఇప్పుడు అల్లు రాంబాబు గారికి సత్కారము, ప్రశంసాపత్రం, బహుకరణ. తర్వాత పి చిదంబరేశ్వరరావు గారు విజయవాడ నుండి వచ్చారు. ప్రశంసాపత్రం రెమ్యూనరేషన్ గా వారికి 2000 రూపాయలు శ్రీలీల గారు అందిస్తున్నారు.
థ్యాంక్ యూ అల్లు రాంబాబు గారు. వెంటనే పి సిదంబరం గారు. నేను చాలాసార్లు సభల్లో చెప్పా, మళ్ళీ చెబుతున్నా, ఎవరినైనా ఇష్టపడితే శాలు అలివి కప్పకండి. అది ఎందుకు అక్కర కాదు, ఎవరికి దానం చేయలేం, దాంతో స్నానం చేయలేం.